హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అంశాలు కావచ్చు, ఆయన చేసినటువంటి పర్యటనలు కావచ్చు, కూటమిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి, కూటమిని భయపెడుతూ ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. టీడీపీకి సంబంధించిన మీడియాగా ఉంటూ టీడీపీకి సంబంధించిన అంశాల మీద చాలా సపోర్టివ్గా మాట్లాడేటువంటి రాధాకృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం. అయితే ఇటీవల ఒక వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించి ఆయన ఇచ్చేటువంటి విశ్లేషణ కావచ్చు, వీకెండ్ కామెంట్పై ఆర్కే అనేటువంటి అంశాల మీద ఆయన రాజకీయంగా చేసేటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆయన మనోభావాన్ని, అలాగే ఆయన మనసులో ఉన్నటువంటి మాటని బయటికి చెప్తూ ఉంటారు. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి జనాలకు సంబంధించి కావచ్చు, మంత్రుల పనితీరు మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సున్నితంగా ఆయన విశ్లేషిస్తూ వచ్చారు. ఆయన విశ్లేషణలో ఆయన చెప్పినటువంటి 2-3 అంశాలని నేను ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే రాధాకృష్ణ గారు చెప్పినటువంటి మెయిన్ అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటనకు సంబంధించి కూటమిలో ఒక భయం మొదలైంది, కూటమిలో ఒక అలజడి మొదలైంది. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుద్ది అనేటువంటి ఒక భయంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఆయన ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఒక విధంగా అది నిజమా కాదనేది మనం చూసుకుంటే కూడా నిజంగానే అది వాస్తవంగానే మనం పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి మెయిన్గా రైతులకు సంబంధించిన అంశాల మీద, ఏపీలో రైతులు పడుతున్నటువంటి కష్టాల మీద, ఆయన రైతులను కలిసేటువంటి పరామర్శలు కావచ్చు, లేదంటే వాటికి సంబంధించినటువంటి వచ్చేటువంటి జనాలు కావచ్చు, రైతులు ఆయనతో ఉండేటువంటి ఇంటరాక్షన్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆయన చెప్తూ వచ్చారు. దానికి సంబంధించిన విశ్లేషణ కూడా చేస్తూ వచ్చారు. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాపుగానే చూడాలి, కానీ దాన్ని బల్పుగా కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి జనాలందరినీ చూసి నేను రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తాను, వచ్చే ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తానని చెప్పేసి ఆయనే ఊహించుకుంటూ ఉన్నారని చెప్పేటువంటి అంశాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. రెండో అంశం ఏంటంటే, కూటమి నేతల్లో ఒక భయం ఉంది. కూటమి నేతల్లో భయం అనే డిఎన్ఏ వాళ్ళ రక్తంలోనే ఉంది. మెయిన్గా టీడీపీలో అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో చూసుకుంటూ ఉన్నా కూడా, గత చాలా రాజకీయ అంశాలన్నింటినీ చూసుకున్నా, గత సంవత్సరాలకు సంబంధించిన పరిణామాలన్నీ మనం ఒకసారి చూసుకున్నా కూడా, కూటమికి కావచ్చు, టీడీపీకి కావచ్చు, ఆ తెగింపు లేదు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూ వచ్చారు. దాంతోపాటు ఎప్పుడూ కూడా టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ అధికారంలో రావడం కోసం ప్రయత్నించరు. కానీ ఆ 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఆ కాలంలో మనం పని చేసుకుంటూ వెళ్ళిపోదాము, మనం సంపాదించుకుంటూ వెళ్ళిపోదాము, ఆ తర్వాత గెలిస్తే గెలిచాము, లేకపోతే లేదనేటువంటి ఒక ధోరణిలోనే నాయకులు ఉంటారు. కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి, ధైర్యంగా నిలబడి వాళ్ళు మళ్ళీ మనం గెలవాలనేటువంటి అంశాన్ని ఎక్కడా కూడా చూపరంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఇంకో మూడో అంశం ఏంటంటే కూడా, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద తిరిగి డామినేట్ చేసే విధంగా మాట్లాడటానికో వాళ్ళు ఎక్కడా కూడా అలాంటి రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ మినహాయిస్తే ఇంకా ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి టార్గెటింగ్గా మాట్లాడే పరిస్థితి లేవు. దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భయం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మనల్ని ఏదో ఒకటి చేస్తాడు, కాబట్టి మనం సైలెంట్గా ఉందాము, ఈ 4-5 ఏళ్ల పాటు సైలెంట్గా మనం ఆ రాజకీయం మనం చేసుకుంటూ ఉండి మన నియోజకవర్గాన్ని మనం చక్కబెట్టుకుంటే చాలు. కానీ డైరెక్ట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే మనం మాట్లాడితే, రేపు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మనకు ఆ భయం ఎందుకు, అవసరమా మనకి, అలాంటి రిస్క్లు అవసరమా అంటూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఒక విధంగా వీటన్నిటినీ చూస్తే అవి నిజంగానే జరుగుతూ ఉన్నాయి. అది నిజంగానే నిజం. అది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉండి, ప్రతిపక్ష పార్టీలో 11 స్థానాలకు పడిపోయినటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వంలోకి వచ్చి 164 స్థానాలతో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీని ఇంతలా భయపెడుతున్నాడంటే, అది నిజంగా వాపు అనుకోవాలా, బలుపు అనుకోవాలా, లేదంటే అది గర్వం అనుకోవాలా, లేదంటే లేదు ఇది ప్రజలు ఇచ్చినటువంటి ధైర్యం అనుకోవాలా? టీడీపీకి సంబంధించి నేను ముందు చెప్పినటువంటి అంశాలన్నీ వాళ్ళు అనుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది ధైర్యంగానే ఉంది. 11 స్థానాలకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా బయటికి రాడు, ప్రజల్లోకి అంత ఈజీగా వచ్చే పరిస్థితులు ఉండవు, ప్రజల్లోకి వచ్చి ప్రశ్నించే పరిస్థితులు ఉండవు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు అని చెప్పేసి కూటమి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది. కానీ వాటన్నిటినీ చిన్నాభిన్నం చేస్తూ డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తూ వచ్చారు. ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ వచ్చారు, రైతుల అంశాల మీద మాట్లాడుతూ వచ్చారు, రైతులకు సంబంధించిన పడుతున్న ఇబ్బందుల మీద మాట్లాడుతూ వస్తున్నారు, అమరావతికి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నారు, మిగతా అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఆయన మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా ప్రజల్లో చైతన్యం వస్తుంది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించి, వైసీపీ కార్యకర్తలకు సంబంధించి 2019లో మనం గెలిచినప్పుడు కార్యకర్తల్ని పక్కన పెట్టేసామనేటువంటి అంశం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి దాన్ని బాగా
ఆకలింప చేసుకొని ఈసారి కార్యకర్తలకు మనకు పెద్దపీట వేయాలి, కార్యకర్తలు మనం ముందు చూపుతో ముందు ధోరణితో వాళ్ళని ఫ్రంట్ ఎండ్ చేసి రాజకీయం చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఆయన చేసినటువంటి పర్యటనలన్నింటినీ కూడా ఆ విధంగానే కార్యకర్తలు వస్తున్నారు, అభిమానులు వస్తున్నారు, వైసీపీ నేతలందరూ కూడా వస్తున్నారు. దాంతోపాటు వైసీపీ నేతలకు సంబంధించి వరుసగా అరెస్టులు జరిగినటువంటి నేపథ్యం కావచ్చు, వరుసగా అరెస్టులు చేసి వాళ్ళని జైల్లో పెట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ ఇబ్బందులన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో భయం పోయింది. జైలుకి వెళ్ళాలన్నా, కేసులను ఎదుర్కోవాలన్నా, పోలీసులు పెట్టేటువంటి కేసులను చూడాలన్నా కూడా వాళ్ళందరిలో కూడా ఈరోజు కాకపోతే రేపు మనదేమైంది అరెస్ట్ అవుదాం, దాంట్లో తప్పే ఉంది, అరెస్ట్ అయితే 3 నెలల్లో బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వద్దాం, ఆ భయాన్ని వాళ్ళలో పోగొట్టేశారు కూటమికి సంబంధించిన నాయకులు. అంటే మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి ఆ రెడ్ బుక్ అనేటువంటి ఆ భయం ఏదైతే ఉందో వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ చూసిన తర్వాత, వరుసగా వాళ్ళ మీద వస్తున్నటువంటి కేసులు కావచ్చు, ఆ ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటినీ చూసిన తర్వాత వైసీపీ నేతల్లో భయం పోయి ధైర్యం వచ్చేసింది. ఒక పిడికిల్ని మనం గుప్పిటిగా మూర్చుంచే ఎప్పుడు ఏం జరుగుద్ది అనేటువంటి ఒక భయం ఉండొచ్చు. కానీ లోకేష్ గారు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ రెడ్ బుక్ అనేటువంటి బుక్ను ఓపెన్ చేయగానే వాళ్ళకి సరే ఇంతకు మించి జరిగేది ఏముంది, ఇంతకు మించి ఏం చేస్తారనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. కార్యకర్తల్లో కూడా అలాంటి ధైర్యాన్ని నింపుతూ వచ్చారు. ఇటీవల పేర్ని నాని గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దానికి సంబంధించిన సారాంశం అంతా చూసినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఏమైంది, ఇంతకు మించి ఏం జరుగుతుంది. కార్యకర్తలు కూడా మీరు ఇలాంటి డైలాగులు వద్దు, సైలెంట్గా ఏం చేసినా సైలెంట్గా చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కూడా ఇటు టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడా టీడీపీ క్యాడర్లో కావచ్చు, టీడీపీ నేతల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి వస్తే అనే ఒక భయం కనిపిస్తుంది. అంటే వీటన్నిటిని మనం చూసుకున్నప్పుడు రాధాకృష్ణ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అనేటువంటి ఒక భయాన్ని ముందుగానే జగన్మోహన్ రెడ్డి కూటమికి సంబంధించిన వ్యక్తులకి క్రియేట్ చేస్తూ వచ్చారు. అయితే కూటమిగా ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించిన అంశాలన్నీ చూసుకుంటే 3 పార్టీలకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి పురంధేశ్వరి కావచ్చు. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అటాక్ చేస్తూ వస్తుంది ఎవరన్నా ఉన్నారంటే లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఆ తర్వాత కొద్దో గొప్ప పవన్ కళ్యాణ్ గారు. మిగతా బీజేపీ అనేది పూర్తిగా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి. ఏ అంశంలో చూసుకున్నా, రైతుల అంశాల్లో చూసుకున్నా, లేదంటే ఇక్కడ బడ్జెట్కి సంబంధించిన ఇష్యూలో చూసుకున్నా, అప్పుల వ్యవహారంలో చూసుకున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినంత గట్టిగా ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేయట్లేదు. అంటే బీజేపీకి కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే రాబోయే రోజుల్లో మనకి ఇబ్బంది వస్తుంది ఏమనేటువంటి అంశంలో కూడా వాళ్ళు ఉండుండొచ్చు. సో ఇప్పుడు మెయిన్గా టార్గెట్ చేసుకుంటూ వస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కొద్దో గొప్ప పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అడపా బయటకు వచ్చి ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు, లేదంటే బయటకు వచ్చి ఏదైనా అంశాల మీద మాట్లాడినప్పుడు తప్పితే మిగతా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయట్లేదు. ఇక మెయిన్గా ఇక్కడ టార్గెట్ చేస్తూ ఉన్నది ఎవరు? లోకేష్ గారు, చంద్రబాబు గారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు మినహాయిస్తే ఎవరు కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడలేదు. గతంలో ప్రతిపక్షంగా ఉండి బయటకు వచ్చి గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అంశాల మీద కావచ్చు, ఆయన బయటకు వచ్చి పర్యటనలు చేసినటువంటి అంశాల మీద కావచ్చు, ఒక్కళ్ళు కూడా గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ భయం పట్టుకుందా? జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో మనల్ని మళ్ళీ ఏదో చేస్తాడనేటువంటి భయం ఉందా? కాదు కదా. మీలో అది ఉండకూడదు కదా. మీరు అధికారంలోకి వచ్చి 164 స్థానాలతో పవర్ఫుల్ శక్తిగా ఎదిగినటువంటి మీరు, మరో 30 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి భరోసా ఇస్తున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డికి చేసినటువంటి అంశాల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి భయపెడుతుంటే మీరు భయపడుతున్నారా? అది చెప్తున్నటువంటి మీ మీడియాకి సంబంధించిన వ్యక్తులే, మీ మీడియాకి సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు, లేదంటే మీకు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే. ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అసలు భయం అనేది టీడీపీ డిఎన్ఏలో ఉందని చెప్పేసినటువంటి మాటని ఆయన వాడారంటే నిజంగా టీడీపీకి ఆ భయం ఉందని చెప్పేసి చూపిస్తుపోతున్నారా? అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాంటి భయం చూపించారు చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి భయాన్ని చూపిస్తున్నారని చెప్పేసి అంశము ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. ప్రధానంగా టీడీపీ పార్టీకి కనిపిస్తుంది. టీడీపీ పార్టీకి సంబంధించి లోకేష్ గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా వ్యవహారాల్లో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రతి రాజకీయ అంశాన్ని లోకేష్ గారే చూపిస్తూ ఉన్నారు. మరి లోకేష్ గారి యువగలం అనేటువంటి ఒక పాదయాత్ర తీసుకొచ్చి విజయం సాధించి మళ్ళీ యువతని ప్రోత్సహిస్తూ యువ రక్తాన్ని తెలుగుదేశం పార్టీలో నింపుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా అలా బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అడుగులు కావచ్చు, ఆయన వేసేటువంటి అంశాలు కావచ్చు, ఆయన చేసేటువంటి రాజకీయ భిన్న శైలి కావచ్చు, వాటన్నిటి కూడా కూటమి నేతలకు బాగా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అన్నారన్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటే ఏమన్నా అయిద్దు అన్నా కూడా అవన్నీ. దాంతోపాటు బ్యూరోక్రసీకి సంబంధించి అంటే ఐఏఎస్లు ఐపీఎస్లకి సంబంధించి కావాలని చెప్పి ఎంత ఫోర్స్ చేస్తున్నా,
ఎంత ప్రలోభ పెడుతూ ఉన్నా డైరెక్ట్గా మీరు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తుల మీదో లేదంటే వాళ్ళకి సంబంధించిన అరెస్టులు చేయాలన్నా కూడా పోలీస్ అధికారులు కూడా భయపడుతూ ఉన్నారు. అంటే మీరు తప్పుడు కేసులు పెట్టమంటే పెట్టేసి వాళ్ళని అరెస్టులు చేస్తూ లేదంటే వాళ్ళని జైల్లో పెడుతూ వస్తే రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు, వీళ్ళకే ప్రాబ్లం ఉండదు. మళ్ళీ అక్కడ పోలీసులుగా ఉన్నటువంటి ఎస్పీలో ఐఏఎస్లో కలెక్టర్లో వీళ్ళందరికీ కదా ఇబ్బంది. మీరేముంది, మీరు ఈరోజు చెప్తారు వాళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. రేపు అధికారం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ ఇబ్బందులను ఎవరు పడాలి? మళ్ళీ ఆ ఇబ్బందులన్నీ నెత్తికేసుకొని ఎవరు అలాంటి భారాలను భరించాలంటే మళ్ళీ అధికారులే భరించాలి. దానికోసం కూడా అధికారులు ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. మీడియా రెచ్చగొట్టినంత మాత్రానో లేదంటే మీడియా చెప్పినంత మాత్రానో మీడియాలో డిబేట్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి మీడియాలో టెలికాస్ట్ చేసినంత మాత్రాన అధికారులు అంత ఈజీగా అరెస్ట్ చేయట్లేదు. ఏది నిజం ఏది అబద్ధం, ఈ కేసు నిలబడుతుందా, మనం ఈ కేసు పెడితే వాళ్ళని అరెస్ట్ చేసే శానిటీ ఉంటుందా, కోర్టులు ఇప్పటికే చివాట్లు పెడుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా వైసీపీ సంబంధించిన వ్యక్తుల మీద కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కావచ్చు, జర్నలిస్టుల మీద కావచ్చు పెట్టినటువంటి కేసులు చూసి డైరెక్ట్గా హైకోర్టులు సైతం సుప్రీంకోర్టులు సైతం డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఏ రాజకీయ నాయకుల ప్రలోభాలకి లోబడి ఏ రాజకీయ నాయకుడు చెప్పాడని చెప్పేసి మీరు కేసులు పెడుతున్నారని చెప్పేసి డైరెక్ట్గా కోర్టులే మాట్లాడే పరిస్థితి వస్తుందంటే మరి అధికారులకు సంబంధించిన తీరు కావచ్చు, వాళ్ళ మీద ఎంత ప్రెజర్ ఉందో కూడా చూసుకోండి. సో ప్రెజర్ పెట్టిస్తూ అధికారులు కేసులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి గమనించుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాబోతున్నాడు అనేటువంటి ఒక ఇండికేషన్ని 4 సంవత్సరాల ముందే కూటమికి తెలిసిపోతూ వస్తుంది. దాంతోపాటు కూటమికి సంబంధించిన మీడియా, మెయిన్గా టీడీపీకి సంబంధించిన మీడియా కూడా అది అర్థమైపోయి ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడేమో అనేటువంటి అంశాన్ని చూసుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా లేదా అని చెప్పేసి ఇప్పుడే బయటపడకపోవచ్చు, కానీ రేపు అనేటువంటి ఒక రోజు ఉన్నప్పుడు ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు కదా, మాకు ఇస్తామన్నటువంటి హామీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మాకు చేస్తామన్నటువంటి మంచి ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు కదా. అమరావతి యొక్క కాన్సెప్ట్నే మనం ఇప్పుడు ఉదాహరణగా తీసుకుంటే అమరావతిలో స్టార్టింగ్లో ఉన్నంత ఎంకరేజ్మెంట్ ఇప్పుడు రైతుల దగ్గర నుంచి లేదు. రైతులే వ్యతిరేకిస్తూ ఉన్నారు. భూముల కోసం 2వ విడత 3వ విడత భూముల కోసం అక్కడ వెళ్తుంటే అధికారం డైరెక్ట్గా నిలదీసి వాళ్ళని ఊర్ల నుంచి పంపించేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక వ్యతిరేక పవనంగానే మనం చూడాలి, వ్యతిరేకతగానే మనం చూడాలి. అంటే మన విజనరీకి లోకల్గా జరిగేటువంటి అంశాలకి ఎక్కడా కూడా పొంతం లేదు. మనం ఆకాశంలో ఊహిస్తూ ఉంటే ఇక్కడ భూమి మీద జరిగేటువంటి అంశాలు వేరేగా కనిపిస్తున్నాయి. ఆకాశంలో కలల్లో మేడలు కట్టచ్చు, కానీ భూమి మీద కట్టాలంటే దానికి చాలా పరిణామాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉంటాయి. సో వీటన్నిటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అడుగులు కావచ్చు, ఆయన రాజకీయంగా తీసుకున్నటువంటి స్టెప్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా కూటమికి రోజు రోజుకి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోవడం కంటే కూడా ఈ 4-5 సంవత్సరాలు మనం ఎలాగోలా కళ్ళు మూసుకుంటే ఈ 4 ఏళ్ళు గడిచిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల్లో గడిచిన తర్వాత గెలిస్తే రాజకీయం చేస్తాం, లేదంటే సైలెంట్గా ఉండిపోదాం అనే ధోరణిలో టీడీపీకి సంబంధించిన నేతలు అందరూ ఉన్నారనేది కూడా రాధాకృష్ణ గారు చెప్తూ ఉన్నారు. మరి ఇది నిజమో కాదో టీడీపీకి సంబంధించిన నేతలు చెప్పాలి, ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పాలి, మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారే కేబినెట్ సమావేశాల్లో మాట్లాడుతూ వచ్చారు. మంత్రులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాలను తిప్పికొట్టలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేదు, కావాలంటే మిమ్మల్ని తీసేసి కొత్త స్థానాల్లో వేరే వాళ్ళని తీసుకుంటా అని చెప్పేసి డైరెక్ట్గా నేను కేబినెట్ మీటింగ్లో పెడతాను. సో ఆయనే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నా కూడా మాట్లాడే పరిస్థితి లేదంటే మరి ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలే కావచ్చు, వీళ్ళు అభివృద్ధి కోసం చేస్తున్నారా లేదంటే వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళ రాజకీయం కోసం చేస్తున్నారా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ రాధాకృష్ణ గారు చెప్పినటువంటి అంశాలన్నీ చూసుకున్నప్పుడు కూటమిలో ఆ భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో జరుగుద్దన్న భయం ఉంది కాబట్టి వాళ్ళందరూ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి కొత్త పలుకుల్లో కొత్త మాట.